Narhari Agencies? Yes, speaking. No, I am sorry. Office staff anta vellipoyarandi. Please give me a ring tomorrow. Okay, thank you. Hello? Yes? ఎవరు? నేనే. తెలియటం లేదండి. గుర్తు రావటం లేదండి. ఎలా గుర్తుకొస్తుంది? గొంతు కూడా మర్చిపోయావన్నమాట. నేనే. ఎవరు? రాజారెడ్డి. అప్పుడు రాజారెడ్డి, ఇప్పుడు రాజారాం. మర్చిపోయాడు అనుకున్నావు కదూ. సాయంత్రం 6 గంటలకు పార్కు దగ్గరికి కారు వస్తుంది. అందులో ఎక్కిరా. నీతో చాలా విషయాలు మాట్లాడాలి. 6 గంటలకే? మారు మాట్లాడకు. హలో మై డియర్ ఫ్రెండ్. ఎన్నాళ్ళకి అరే, వాట్ ఈస్ దిస్ బ్రదర్? నా కోసమే? మై గాడ్, గట్టిగా గుచ్చుకుంటే రాయిపోయిన నీ గుండె అనుకున్నాను. ఇదైతే పర్వాలేదు, ఉంచుకో. రా, కూర్చుంది. రాజు ప్లీజ్, ఇవి చేతులు కావు. ఆ డబ్బు సంగతి నాకు తెలియదు, నా దగ్గర లేదు. నన్ను వదిలిపెట్టు రాజు. ప్రాణ స్నేహితులం. నువ్వు నన్ను వదిలేసినా నేను నిన్ను వదిలేయగలనా? నీవు ఇప్పుడు గొప్ప లక్షాధికారి. లక్షలేమిటి, ఆ 25 లక్షలతో ఈ పాటికి కోటీశ్వరుడివి కూడా అయి ఉంటావు. అవునా? కాదు రాజు, నా ఆస్తి అంతా 10 లక్షలు చేయదు. యుద్ధం అయిపోయిన తర్వాత నా భూములన్నీ అమ్మి ఈ వ్యాపారం ఆరంభించాను. ఇది నా స్వార్జితం. నీకు కావాలంటే నా దగ్గర ఏదైనా మంచి ఉద్యోగం. నీ సహాయం నాకు అక్కర్లేదు. నీ ముష్టి కోసం నేను రాలేదు. నా ఓట నాకు ఇచ్చిస్తే వెళ్ళిపోతాను. ఆ డబ్బు నా దగ్గర ఉంటే కానీ నీకు వాటా ఇవ్వటానికి పోయి మిగతా వాళ్ళంతా అడుగు. అడిగాను. కుమార్, మూర్తి, జానీ అందరినీ అడిగాను. కలకత్తా రైల్వే స్టేషన్లో జోగేందర్ నీకు ఒక పెట్టిచ్చినట్టు తెలిసింది. డబ్బు ఆ పెట్టెలోనే ఉందట. అబద్ధం. ఆ పెట్టెలో ఎందుకు పనికిరాని చిల్లర సామాన్లు ఉన్నాయి, డబ్బే మాత్రం లేదు. ఆ పెట్టె మా ఇంట్లోనే ఉంది. కావాలంటే వచ్చి చూసుకో. రాజు, ప్రమాణం చేసి చెప్తున్నాను, నీకంతగా నమ్మకం లేకపోతే నువ్వే స్వయంగా వచ్చి చూసుకో. నువ్వు నన్ను చంపినా సరే నాకు తెలిసింది ఇంతే. చంపడం ఎంత పని హరి? యుద్ధంలో మనం ఎంతమందిని చంపలేదు. తప్పనిసరి అయితే తప్పదనుకో. ఏదో పెట్టారు, చూద్దాం పద. నీ గుండెకాయ జాగ్రత్త. నా ప్రాణాలను ఇందులో పెట్టి పంపిస్తున్నాను. నేను వచ్చే వరకు ఈ ఫోటో, ఈ ఉత్తరం జాగ్రత్త. జోగేందర్ పంపించిందంతా ఇంతేనంటావు. ఇదంతా నన్ను నమ్మమంటావు. ఇది కూడా జోగేందర్ ఇవ్వలేదు రాజు. అసలు ఏం జరిగిందంటే,
యుద్ధం అయిపోయిన తర్వాత ఈ ఊళ్ళకు బయలుదేరుతున్నాం. కలకత్తాలో రైలు ఎక్కబోతుండగా మిలిటరీ పోలీసులు వచ్చి ఆ జోగిందని అరెస్ట్ చేశారు. ఈ పెట్టె మాత్రం నాతోనే ఉండిపోయింది. ఆ పెట్టెను అతను భార్యకు పంపిద్దామనుకుంటే అడ్రస్ తెలియదు. అంతే. కథలు అల్లటం బాగా నేర్చుకున్నావు. కథ కాదు రాజు, ప్రమాణం చేసి చెప్తున్నాను. నీకంతగా నమ్మకం లేకపోతే వెతుక్కు. ఈ గది, ఈ ఇల్లంతా వెతుక్కు. వెతుకుతాను హరి, వెతుకుతాను. 25 లక్షలు వెతకకుండా ఊరుకుంటానా? రోజుకు 24 గంటలు వెతుకుతాను. ప్రతి క్షణం అణు అణువు బద్దలు కొట్టి వెతుకుతాను. ఎక్కడా దొరక్కపోతే నీ గుండెలు చీల్చి వెతుకుతాను. అంతవరకు ఇక్కడే ఉంటాను. ఇక్కడ పద, మీ వాళ్ళందరినీ పరిచయం చేయనాకు. మేడం, మేడం. అక్కగారు అనుకుంటాను. నమస్కారం అండి. ఇతను రాజని నా స్నేహితుడు. స్నేహితుడేమిటి, ప్రాణ స్నేహితులం. ప్రాణాలు ఇవ్వగలం, కావాలంటే తీసుకోగలం. అవునవును, మేమిద్దరం 2వ ప్రపంచ యుద్ధంలో కలిసి పోరాడాం. ఆ పోరాటంలో తన ప్రాణానికి నా ప్రాణం అడ్డేశానని ఉత్తరాల మీద ఉత్తరాలు రాసి నన్ను ఇక్కడికి పిలిపించాడు. లక్షలు ఖరీదు చేసే వ్యాపారం అంతా అమ్మేసి. అవునవును మేడం, ఈ రోజు నుంచి ఇతను మన ఇంట్లోనే ఉంటాడు. మన ఆత్మీయుడిగా చూసుకోవాలి. చాలా సంతోషం అండి. అక్కయ్య గారు, మీరు నన్ను అండి గింటంటే ఇక్కడ ఒక క్షణం ఉండలేదు. తమ్ముడు అని పిలవండి. అలాగే బాబు. మేడం, మన అమ్మాయి ఎక్కడ? సెక్రటరీ బయటికి వెళ్ళారండి, వచ్చే టైం అయింది. అరే నిలబడి ఉన్నారే, పదండి. అక్కయ్య మళ్ళీ అండి అంటున్నారు. ఓ సారీ తమ్ముడు, పదండి టీ తీసుకుందాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అదిగో వచ్చేసారు మా అమ్మాయి సరోజ, మీ నాన్నగారు ప్రాణ స్నేహితులమ్మా. నమస్కారం అండి, వీరు జమీందార్ శేషగిరిరావు గారు. నమస్కారం అండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది. మేమిద్దరం యుద్ధంలో పనిచేశాం. అలాగా, మీరు అప్పటికి పుట్టే ఉండరు. నేనే చాలా చిన్నవాడిని. ఏం హరి, నీకంటే నేను 10 ఏళ్ళు చిన్న కదూ? అవునవును, అంతే మాత్రమే. నేను వస్తానండి. గుడ్ డే. గుడ్ డే. ఒక్క మాట. ఓ ఎక్స్క్యూజ్ మీ. దట్స్ ఆల్ రైట్, క్యారీ ఆన్. చూడండి, నేను 4 రోజుల్లో బాంబే వెళ్తున్నాను. అక్కడ మా అన్నగారు ఉన్నారులేండి. మా ఫ్యామిలీ జ్యువెలరీ, కొంత బంగారం ఉంది. అది ఈ మధ్య గొడవల మూలంగా అమ్మేద్దామని నిశ్చయించుకున్నాం. అరేబియన్ వర్తకులతో డీలింగ్స్ ఉన్నాయిలేండి అక్కడ. మీకు ఇటువంటివి కొనడం, అమ్మడం అవసరం ఉంటే నాతో పాటు బాంబే రండి. అక్కడ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు అలాంటి వ్యాపారాలు ఏమి లేవండి. అంత బంగారం ఉంటే ఇలా ఉంటారా? ఇటువంటి విషయాల్లో అందరినీ నమ్మి వ్యాపారం చేయడం అంత మంచిది కాదనుకోండి. అయినా మా అన్నగారు చాలా యోగ్యులు. మీకు ఎలాంటి భయం అక్కర్లేదు. ఎంత మాట. నాకు అలాంటిది ఏమి లేదండి. వస్తానండి. డోంట్ థింక్ అదర్వైజ్. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్. చాలా బాగా మేనేజ్ చేశారు. ఎవరు నువ్వు? చుట్టానువా, స్నేహితుడువా, హంతకుడువా, డిటెక్టివా? నేనెవరైతే మీకెందుకు, మీరెవరైతే నాకెందుకు? ఏమిటా సమాధానం? ఎవరు నువ్వు? ఎవరి కోసం వచ్చావు? నేను డిటెక్టివ్ హనుమంతు గారి కోసం వచ్చాను. డిటెక్టివ్ హనుమాన్? నేనేనయ్యా. ఏమిటి మీరే? నమస్కారం. నమస్కారం నమస్కారం నమస్కారం. ఏం పని మీద వచ్చావు? ఒక కేసు పని మీద వచ్చానండి. కేసా? నిజం? ఒట్టు కేసే? హత్య కేసు? పొద్దున్నే ఉండండి, భూతద్దం వేలు అది కాదండి, ఇది హత్య కేసు కాదండి. కాదా? చచ్చా పాప. ఈ హనుమంతు డిటెక్టివ్ ఆర్డరీ కేసులు పడ్డాయా? 5-10 హత్యలుంటే తప్ప. నేను చెప్పేది పూర్తిగా వినండి. ఈ కేసు పూర్తయ్యే లోపు కొన్ని హత్యలు కూడా జరగవచ్చు. హత్యలా? జరగచ్చా? కూర్చోండి కూర్చోండి కూర్చోండి. చెప్పండి చెప్పండి. ఒక దుర్మార్గుడు 25 లక్షలు పట్టుకెళ్ళి ఎక్కడో దాచాడు. చంపుతారన్నా ఎక్కడ దాచింది చెప్పడు. చంపుతారా? ఇంకా లేదు. ఆ చంపే ముందు మీ వేలు ముద్దులు మరీ చంపండి, పట్టుకోవడం ఈజీ. ఏం బ్రెయిన్ అండి నా మాట కట్టరకు బావా. హనుమంతు, ఏమిట్రా పొద్దునే ఆయన దగ్గర గ్యాసు? వారిది కాదు, గ్యాస్ నాదే. మీరు చెప్పండి డిటెక్టివ్ గారు. మీరు క్లూ మంది ఎలాగండి చెప్పడం? మాట వరుసకు మీ బావగారే దాచారనుకుందాం. ఎక్కడ దాచి ఉంటారు? గట్టి ప్రశ్న వేసరే. ఎవరినైనా పట్టుకొచ్చిన కానీ మా బావను పట్టుకుని కష్టపండి. ఫోన్ ఏమిటది? ఎందుకండి వాడి మీద అలా ఒంటిగా రాస్తారండి? మేడం, నీకెందుకు భయం హరి? అబ్బే
నాకెందుకు భయం? మరికనే మీరు చెప్పండి డిటెక్టివ్ గారు. ఏమిటి ఏమన్నా కేసా? పెద్ద కేసు, 25 లక్షల కేసు. బావా 25 లక్షలు ఎత్తుకొస్తే ఎక్కడ దాస్తాడు అంటే దేవాంతకుడు చిత్తమైన చోట్ల దాస్తాడు అంటున్నా. అరే ఫోన్! ఫూలా? నేను ఫూలా? చూడండి, మా అక్క చూస్తే ఎక్కడ తిడుతుందోని మా బావ సిగరెట్లు ఎక్కడ దాస్తాడు. అరే వండర్ఫుల్ 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 మిస్టర్ హనుమంతు, యు ఆర్ ఎ గ్రేట్ డిటెక్టివ్. థ్యాంక్ యూ. అవును, మీ బావ ఇంకా ఏమేమి ఎక్కడెక్కడ దాస్తూ ఉంటాడు? వెయిట్ నోట్ ఇట్ డౌన్ సెక్రటరీ. అరే సెక్రటరీయా? చెప్పడం మర్చిపోయాను. వీడి డిటెక్టివ్ పుస్తకాలని తగలబెట్టమని చెప్పాను. అది ఆ పనిలోనే ఉండి ఉంటుంది. నా పుస్తకాలే ఇంకా సగం అవుతుంది. నేను అమ్మ బాబోయ్, నా పుస్తకాలే. సరే, యు ఆర్ ఎ జీనియస్. రాజు, రేపు నా పుట్టినరోజు హరి. ఆ? ఏం పుట్టినరోజు అంటే ఎందుకు అలా కంగారు పడతావు? కంగారే ఉంది. అయితే నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఏం లేదు, నా పుట్టినరోజుకు నువ్వేం కానుకిస్తావు అని. పోనీ నా ఆఫీసులో జనరల్ మేనేజర్ ఉద్యోగం ఇస్తాను. ఛే, మన ఇద్దరం ప్రాణ స్నేహితులం. నీ దగ్గర నన్ను నౌకరీ చేయమంటావా? మరి నన్ను ఏం చేయమంటావో చెప్పు. నన్ను నీ అంతటి వాణ్ణి చేయి. మీ కంపెనీలో నాకు సగం వాటా ఇవ్వు. సగం వాటా? ఇది చాలా అన్యాయం రాజు. అన్యాయం అట అన్యాయం. నువ్వు చేసింది మాత్రం న్యాయం ఏమిటి? తెల్లారేలోగా దీనికి సంబంధించిన పనులన్నీ పూర్తి చేయి, లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? తెలుసు. సరే వెళ్ళు. ఇంకా నిద్రపోలేదండి. ఏం లేదు, నువ్వు పడుకో మేడం. ఆ రక్తం ఏమిటండి? ఏం జరిగిందంటే? ఏంటక్కయ్య ఆ రక్తం ఏంటి బాబు గారు? మాట్లాడరామండి. మన పిల్లి మన పిల్లే అవి దాని మొహం తగలయ్యా. దాని శిరస్సు పగలా, దాన్ని పెంచొద్దండి అంటే నా మాట విన్నారా? బాగా పాలు పోసి పెరుగు పోసి అన్నం కలిపి పెట్టి తెగ మేపారు. అది తెగబలిసి మీ మీద తిరగబడింది. ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఊరుకో మేడం. మరి డాక్టర్ని పిలిపిస్తా ఉండండి. ఈ మాత్రానికి డాక్టర్ ఎందుకు అక్కయ్య గారు? నా దగ్గర మాత్రలు ఉన్నాయి, సెప్టిక్ కాకుండా ఉంటుంది. బావగారు ఇప్పుడు ఒకటి, ఉదయం ఒకటి వేసుకోండి. ఇది పడుకోండి. చూసారా, రాజుకు మీరంటే ఎంత ప్రేమో. సొంత తమ్ముడు కూడా ఇంత ఇదిగా చూసుకోడు. అరే ఇంకా రక్తం వస్తూనే ఉంది. ఉండండి, నేను వెళ్ళి ఐసు గడ్డ తీసుకొస్తాను. ఆ మాత్రం వేసుకోండి. రాజు, నేను ఎక్కడో వ్యాపారం చేసుకుంటూ ఉంటే ఉత్తరాల మీద ఉత్తరాలు రాసి ప్రాణాలు తీసి నన్ను పిలిపించాడు. నేను ఆ జన్మ బ్రహ్మచారిని, నాకేం అక్కర్లేదు, దగ్గరుండి నీ వ్యాపారం అభివృద్ధి చేస్తానంటే నన్ను నమ్మడు. నీకు ఎప్పుడే బుద్ధి పుట్టి వెళ్ళిపోతావో, నీకు లంగరేస్తే కానీ లాభం లేదని ఈ కంపెనీలో నాకు వాటా ఇచ్చి ఈ బాధ్యతలని నా నెత్తి మీద పడేశాడు. ఎప్పుడో ఏదో ప్రాణానికి ప్రాణం అడ్డు వేశానని, ఈ కంపెనీ పునాదికి పెట్టుబడి పెట్టానన్న విశ్వాసం కొద్దీ ఇదంతా చేస్తున్నానంటాడు. ఏమిటో ఆయన చేదస్తంగా. సరే, స్నేహితుడు ఇంతగా బలవంతం చేస్తుంటే ఒప్పుకోక తప్పింది కాదు. కానీ నాకు డబ్బు మీద, పదవి మీద ఏమాత్రం వ్యామోహం లేదు. అందుకని మీకు మిగతా మన బ్రాంచ్ ఆఫీసుల్లో పనిచేసే స్టాఫ్ మొత్తానికి 3 నెలలు బోనస్ ఇస్తున్నాను. అది నా వాటాలోంచి.